అదే చెప్తున్నా, ఎక్కడ ఏం జరిగినా ఇది నా మీదే బతకడం ఎందుకు, అంత అవసరమే ఉంది. ఎక్కడ ఏం జరిగినా ఆయన ఏదో టీషర్ట్ వేసుకున్నాడు, తనకేదో నచ్చింది, దానికి ఇది ఇంకేదైనాకో ముడి పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని నాకేం అనిపించలేదు. అక్కడ చాలా బాగుంది టీషర్ట్, అది పెద్దగా చూసే చాలా సింపుల్గా ఉంది. అరే భలే ఉంది, బ్రహ్మానందం గారు ఫోటో వేసుకున్నాడు, చాలా చక్కగా వేసుకున్నాడు. బ్రహ్మానందంకి మంచి ఫేమస్గా ఏమున్నాయి అని అనుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి ఆ చేపల పులుసు కూడా బాగా ఫేమస్గా, అంతే అలా పెట్టుకున్నాడు. దాంట్లో అంత కాంట్రవర్సీ ఏముంది అంటే ఇది చాలామంది రాస్తున్న దాని ప్రకారం, వాళ్ళ ఊహాగానాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. తాలూకా అనేది పవన్ కళ్యాణ్కి ఏమైనా పేటెంటా? నాట్ ఓన్లీ పేటెంట్, అంటే ఒక అభిమానంతో ఒక అభిమాని అలా రాసుకోవడం మొదలుపెట్టాక అలా అందరు అభిమానులు రాసుకోవడం స్టార్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు మన ట్రాఫిక్ వాళ్ళు కూడా పోలీసులు ఆపినప్పుడు కూడా అట్లా రాసుకోవడం కరెక్ట్ కాదు, కొంచెం చేంజ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది, చూసాం మనం. అయితే దానికి రిలేటెడ్గా పోక్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం కరెక్ట్గా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అమరావతిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న టైంలోనే ఇలాంటిది ఒక దాంతో ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కొంచెం ఎక్కడో. వేవ్స్ ఎప్పుడు జరిగింది? అమరావతి నిన్న. మోడీ గారు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఈయన వేవ్స్కి ఇతను కూడా హీరో కాబట్టి, పాన్ ఇండియా హీరో కాబట్టి తను పిలిచాడు. అక్కడ అయిన తర్వాత ఒక ఫ్లైట్కి తర్వాత అదే టైంకి ఇక్కడ దిగాలి. మరి ఆ టైంకే ఈయన అది చేశాడని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా ఆ టీషర్ట్ వేసుకోకపోయినా పని రావాలి కదా. మరి అదే టైం కానీ దీనికి ఎందుకు లింక్ పెట్టాలి? అంటే రాసే వాళ్ళు రాస్తున్నారు, అదే ఎందుకు రాస్తున్నారు అని రీజన్, అంత అవసరం ఏముంది అని. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వచ్చిన తర్వాత చాలామంది కూడా వాళ్ళ అమ్మల పేర్లు పెట్టుకొని ఫేస్బుక్లలో టైటిల్స్ మార్చుకున్నారు. ఏదో శకుంతల పుత్ర శ్రావణ్ కుమార్ అనో, లేకపోతే ఇంకా వైదేహి పుత్ర ఇంకేదో అనో, అలా చాలామంది వాళ్ళ అమ్మల పేర్లు పెట్టుకున్నారు. అది ఏదో సంథింగ్. ఇప్పుడు తాలూకా అనేది ఎప్పటి నుంచో ఉంది, పలానా తాలూకా, వాళ్ళ తాలూకా, వీళ్ళ తాలూకా అని. ఇలాగా దీన్ని ఎందుకు ఇక్కడి నుంచే ముడిపెట్టాలి అని, అంటే వీళ్ళే కనిపెట్టినట్టు, వీళ్ళే సృష్టించినట్టు, వీళ్ళకే ఆ పేటెంట్ హక్కులు ఉన్నట్టు, ఆయన ఏదో పెట్టుకోగానే కావాలని వీళ్ళని విమర్శించినట్టుగా దేన్ని కనాలి? ఓకే, మరియు సినీ రాజకీయ విశ్లేషకులుగా ఓకే మీకు అభిప్రాయం ఉండొచ్చు. బట్ ఎవరైతే దాన్ని మమ్మల్నే టార్గెట్ చేసి అన్నారు, మమ్మల్నే పోక్ చేస్తున్నారు, మమ్మల్నే గెలుకుతున్నారు, ఎందుకంత మా మీద అనే వాళ్ళకి ఏంటి? వాళ్ళ కర్మ, అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు తీసుకున్నావు, అలాగా తీసుకోమని ఆయన చెప్పలేదు. నువ్వు తీసుకున్నప్పుడు 1 సెకండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా చేస్తే మన మనోభావాలు దెబ్బతింటాయి కదా. మనోభావం దెబ్బతినడం అనేది మన మానసిక సమస్య. మన మానసిక సమస్యకి అవతలోని నిందించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన ఏదో టీషర్ట్ వేసుకున్నాడు, వీళ్ళ మనోభావం దెబ్బతినింది, అది చూసిన వెంటనే. మనోభావం దెబ్బతినడం అనేది వీళ్ళ మానసిక సమస్య, అంతే కదా. దట్స్ ఆల్. మరి మన మానసిక సమస్యకి మనం కదా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అవతల వాళ్ళని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అవతల నువ్వు అలా చేసావు ఇలా చేసావు అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే వీళ్ళు ట్రాక్ చేస్తుంది కూడా ఎక్కడంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా అని డైలాగ్ ఉంటుంది దేంట్లో, సినిమాలో. అవును, బ్రహ్మానందంది. అసలు ఆ క్యారెక్టరే ఉండదు. బ్రహ్మానందం అలా అంటాడు, నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా అంటాడు, తాలూకా అన్నాడు. మోస్ట్ ఆయన అసలు పదవి వాడలే, అక్కడ వాడారు, వీడు వాడారు కదా. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా? అసలు క్యారెక్టరే లేదు. లేని క్యారెక్టర్కి ఉన్న పవన్ కళ్యాణ్కి ఎలా లింకులు పెడతారు? ఇక్కడ పాయింట్ అదే. ఆయన నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా అనే డైలాగ్ వాడతాడు. ఆ డైలాగ్ యాస్టిస్ పెట్టున్నా పర్లేదు, కానీ తాలూకాని యాడ్ చేశారే. అరే రామా, వాళ్ళు అంటోంది నెల్లూరు పెద్దారెడ్డి, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అని బ్రహ్మానందం అంటాడు. అవును, ఓకేనా. అది సో ఆ నెల్లూరు పెద్దారెడ్డి అనేది ఎట్లా ఉందంటే, నీకు ఇంకోటి చెప్తా చూడు. జబర్దస్త్లో కూడా ఒక స్కిట్ ఉంటుంది, మన రెగ్యులర్గా గెటప్, ఆయన పేరేంటో గెటప్ సీను, వీళ్ళందరూ కూడా రాయుడు సన్ ఆఫ్ అది అని చెప్తా ఉంటారు కదా. అట్లా పెద్ద భూపతిరావు ఉండడు, కానీ సన్ ఆఫ్ అని చెప్పుకుంటాడు. అట్లా కొన్ని కామెడీ క్యారెక్టర్స్ ఇవి, అంతే. అలా ఫన్గా ఒక పిక్చర్ ఉన్నప్పుడు దానికి ఇంకా అందంగా ఏం పెట్టాలని అలా పెట్టుకున్నారు, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా నేను అని. చాలా ఫన్నీగా ఉంది, హ్యాపీగా ఉంది, క్యూట్గా ఉంది.
ఒక అందమైన మేమ్ అది. బోల్డ్ అని బ్రహ్మానందం టీ షర్ట్స్ ఉంటాయి. నో, ఇక్కడ ఐఎమ్ నాట్ అగ్రీ ఫర్ దట్. ఇది వై? బికాస్ ఇది ఎవడో టీ షర్ట్ ప్రింట్ చేస్తే బన్నీ వేసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన స్టైలింగ్కి సంబంధించి ఒక స్టైల్ చేసే వ్యక్తి ఉంటాడు. అవును, అగ్రీ ఫర్ దట్? యువర్ అగ్రీ ఫర్ దట్? అయితే ఇతనికి ఇన్స్ట్రక్షన్ వస్తే అలాంటి టీ షర్ట్ ప్రింట్ చేయించారా? మోస్ట్లీ బన్నీ కస్టమైజ్డ్ టీ షర్ట్స్ వాడతాడు. తన ఓన్ బ్రాండింగ్ ఉన్న సంబంధించి, లేకపోతే రౌడీ వేర్ నుంచి పంపిస్తాను తనే చేస్తుంటాడు. తను అడిగితేనే చేయిస్తే ఆ స్టైలిష్ ఇతను వేసుకున్నాడా, లేకపోతే స్టైలిష్ వాళ్ళ ఇది సార్ మీకు ఈ టీ షర్ట్ బాగుంటుంది అంటే అరే భలే ఉంది ఇవ్వని కూడా అనొచ్చు కదా. బట్ అది ఏంటో ప్రతి డిజైన్ సార్, ఇదిగోండి మగ్గం వేస్తున్నాము, ఇదిగోండి ఇది చేస్తున్నాము, ఈ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వేయమంటారా వద్దంటారా అని అడగరు. వాళ్ళ స్టైలిస్ట్ వాళ్ళ ఇష్టం, ఏదో ఒకటి సార్ ఈరోజు మేము 4-5 అవుట్ఫిట్స్ తెచ్చాం, మీకు ఏది నచ్చింది, ఇదేదో బాగుంది, దట్స్ ఆల్, అంతే కదా. మరి ఇంకేంటి? అంతమించి పోక్ చేసే అంత ఇదిగే లేదని మనం ఆన్సర్ చెప్పొచ్చు వీళ్ళకి, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి. చెప్పడం ఏంటి అసలు? నిన్ను ఎవడు ఆపాదించుకోమన్నాడు, నేను ఎవడు దాన్ని తీసుకోమన్నాడు? అంత అవసరం, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదంటాను నేను. అవసరమే లేదు, దేనికి సమాధానం అంటే కొంతమంది ఇట్లా విమర్శిస్తున్నప్పుడు ప్రతిబింబిస్తగా అనేది ఉండాలి కదా. అయినా సరే అవసరం లేదు. నువ్వు పని కట్టుకొని వెళ్ళి ఇప్పుడు నేను వచ్చా నీ జుట్టు బీకితే అవసరం ఏముంది నాకు అంటావు అంతే. మళ్ళీ నువ్వు నా జుట్టు బీకి నన్ను ఇట్లా అంటావారా అంటే అది ఇంకా పెద్దగా అయ్యిద్ది. అవసరం లేదు. నువ్వు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఆయన ఏదో వెళ్ళాడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో, వీళ్ళకి మనోభావాలు దెబ్బతిని ఉంటే దెబ్బతినని తప్పే ఉంది దాంట్లో. నీ మానసిక సమస్య కదా అది. మన మనోభావం దెబ్బతినింది. అతను వచ్చి ఏ మనోభావాన్ని బయటికి టింగ్ అని కొట్టలేదు కదా. అంతే, మనం ఆపాదించుకున్నాం అది. సో ఇట్స్ ఓకే, రైట్. దీని అంత మించి మనం ఏం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. అసలు దీని గురించి నేను మాట్లాడడం కూడా వేస్ట్, మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అక్కడ ఏమీ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే.